వెల్కమ్ టు ఎస్కే షాట్స్. డబుల్ అటాక్, 2 సూపర్ ఓవర్ల మ్యాచ్ జరిగింది అండ్ సౌత్ ఆఫ్రికా లక్కీ ఎస్కేప్ అని చెప్పుకోవాలి. 2 no balls ఇన్ ద ఫైనల్ ఓవర్ అయినా కూడా లాస్ట్లో ఒక రన్ అవుట్ ఆఫ్ఘనిస్తాన్ దాన్ని సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లడం. మొదటి సూపర్ ఓవర్ లాస్ట్ బాల్లో 6 runs కొడితే రెండో సూపర్ ఓవర్ వస్తుంది అనుకుంటున్నప్పుడు ట్రిస్టన్ స్టబ్స్ అక్కడ 6 కొట్టడం. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్లో 1 ball 6 కొడితే విక్టరీ, 4 కొడితే సూపర్ ఓవర్ అనుకుంటున్న సమయంలో అక్కడ గుర్బాజ్ అవుట్ అవ్వడం. ఇంతకన్నా డ్రామాటిక్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్కడ చూడలా, ఎప్పుడు జరగలా. ఈ వరల్డ్ కప్లో మళ్ళీ జరుగుతుందా అంటే కనుక ది ఆన్సర్ ఇస్ నో. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత 10 ఓవర్ అయిపోయే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ నో ఛాన్స్. సౌత్ ఆఫ్రికా వేరే లెవెల్ డామినేషన్ కొట్టారు. 12th ఓవర్ దాకా కూడా వేరే లెవెల్ డామినేషన్ ఉంది. ఎప్పుడైతే 13 ఓవర్లు అయిపోయినాయో అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కొంచెం తిప్పింది గేమ్ని. ఎందుకంటే అక్కడ 2 వికెట్లు పడ్డాయి, వెల్ సెట్ బ్యాటర్స్ వికెట్లు పడ్డాయి. నూర్ అహ్మద్ కేమ్ బ్యాక్. ఫస్ట్ ఓవర్లో 23 పరుగులు ఇచ్చాడు, ఆ తర్వాత ఓన్లీ 12 పరుగులు మాత్రం ఇచ్చాడు 2 ఓవర్లలో. రషీద్ ఖాన్ వచ్చి వికెట్లు తీసుకున్నాడు, అజ్మత్ ఉమర్ వచ్చి వికెట్లు తీసుకున్నాడు. సో 220 కనిపించే ఒక సౌత్ ఆఫ్రికా స్కోర్ కాస్త 187 దగ్గర ఆగిపోయింది. సో 187 దాకా ఎందుకు ఆగిందంటే ఇట్ హస్ బీన్ సమ్ గుడ్ బౌలింగ్, స్లోవర్ వన్స్ వేయడం, ఆ తర్వాత డెవాల్ బ్రేవిస్ కుడ్ నాట్ గెట్ ఆఫ్ టు ఫ్లయర్ స్టార్ట్, వికెట్లు పడతా వచ్చాయి, అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ 187 ఇస్ అ గుడ్ స్కోర్ బాస్ అహ్మదాబాద్లో. అది కూడా పొద్దున పూట గేమ్ అనేది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్టెడ్ రియలీ వెల్ వాళ్ళ బ్యాటింగ్లో. చాలా సాలిడ్ స్టార్ట్ లభించింది వాళ్ళకి. ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ బాదుడు. అప్పుడు ఎంగిడి వచ్చి స్లోవర్ వన్స్ వేసేసి అక్కడ మీకు 2 వికెట్లు తీసుకున్నాడు. గుల్బదీన్ వచ్చాడు 1 down, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గుల్బదీన్ 60 కొట్టాడు. సో దే థాట్ పవర్ ప్లేలో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ రన్ అని చెప్పేసి అతను అవుట్ అయిపోయాడు. వెంటనే సేద్ది కూడా ఫ్లిక్ కొట్టబోయి షార్ట్ ఫైనల్కి అవుట్ అయిపోయాడు. అరే ఇదేంట్రా గోల్, 54 నోలాస్ కాస్తే 56 for 3, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక 65 runs పార్ట్నర్షిప్ రసూలీ అండ్ అలాగే రాముందోలా గుర్బాజ్ మధ్య. గుర్బాజే ఆడాడు బస్. మీరు ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ కార్డ్ మొత్తం చూస్తే కనుక కేవలం గుర్బాజే కనిపిస్తాడు, ఇంకోరు కనిపించరు. అలాంటి రీతిలో ఏ బౌలర్ వస్తే ఆ బౌలర్ని కొట్టాడు. రబాడాని కొట్టాడు, యాన్సన్ని కొట్టాడు, ఇంగిడిని కొట్టాడు, మహారాజుని కొట్టాడు, జార్జ్ లిండన్ కొట్టాడు, అందరినీ కొట్టాడు. మార్క్రమ్ వస్తే మార్క్రమ్ని కొట్టాడు. బట్ ఎప్పుడైతే రామునుల్లా గుర్బాజ్ వికెట్ పడిందో అక్కడి నుంచి కొన్ని మినీ కొలాప్స్లు మళ్ళీ మొదలయ్యాయి. అదే ఓవర్లో రసూలి అవుట్ అయిపోయాడు, రన్ అవుట్ అయ్యాడు, మిక్సప్ జరిగింది. ఆ తర్వాత నబీ అవుట్ అయిపోయాడు. సో ఎక్కడ కూడా ఎటువంటి స్కోప్ లేదు అనుకుంటున్న సమయంలో అజ్మత్ ఉమర్జే రషీద్ ఖాన్ పార్ట్నర్షిప్ బాగుంది కదా అనుకుంటే 2 wonderful క్యాచెస్. ట్రిస్టన్ స్టబ్స్ క్యాచ్ పట్టుకున్నాడు ఫస్ట్ అజ్మత్ను అవుట్ చేయడానికి, మిల్లర్ డైవ్ కొట్టుకుంటే క్యాచ్ పట్టుకున్నాడు, రషీద్ ఖాన్ అవుట్ చేయడం, అక్కడితో మ్యాచ్ అయిపోయింది. 1 over 14 అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది యాన్సన్స్ ఓవర్లో రన్అట్ కూడా కొట్టాడు. అక్కడ వికెట్ పడింది. 1 wicket కావాలి, 14 runs కావాలి, నూర్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తున్నాడు, అంత సినిమా లేదు అనుకుంటున్న సమయంలో అవుట్. ఫస్ట్ బాల్ అయిపోయింది మ్యాచ్ సెలబ్రేషన్, నో బాల్. ఆ తర్వాత వైడ్ బాల్, ఆ తర్వాత రన్లు వచ్చాయి. 2 runs కావాలి, 3 balls ఉన్నాయి, 1 wicket ఉంది. 1, 2, 3 అనే ఒక ఫిగర్ కనిపిస్తుంది. బట్ దట్ వాజ్ అ ఫ్రీ హిట్లో మీరు అలా గ్యాప్లో కొట్టాడు, కరెక్ట్ షాటే. పరిగెత్తి ఉండాల్సిందే, మ్యాచ్ని ఫినిష్ చేసి ఉండాల్సిందే. సౌత్ ఆఫ్రికాని బ్రింక్ ఆఫ్ ది ఎలిమినేషన్ అనే ఒక చిన్న టెన్షన్లో, పెద్ద టెన్షన్లోకి నెట్ ఉండాల్సిందే. కానీ ఫజల్ ఫారూఖీ కుడ్ నాట్ గెట్ ఆఫ్ ది బ్లాక్స్, రన్ అవుట్ అయ్యాడు. ద ఓన్లీ వే యూ కుడ్ గెట్ అవుట్, ఫ్రీ హిట్ బాల్ అది. ఫ్రీ హిట్ బాల్ నీకు పరిగెత్తలేకపోతే నో అన్న చెప్పు ఉండాల్సిందే. ఆ తర్వాత 2 balls ఎక్కడో ఒక టచ్ చేస్తే సింగిల్ వచ్చేది, లేదా ఆ బాల్ డాట్ బాల్ అయినా పర్వాలేదు, ఆ తర్వాత కొట్టేసేవాడు నూర్ అహ్మద్. సో క్యాల్కులేషన్ తప్పు జరిగింది. ఫజల్ ఫారూఖీ షుడ్ హ్యావ్ డైవ్ కొట్టుంటే వచ్చేసేవాడు, డైవ్ చేయలేదు బాబు. అది ఎంత కాస్ట్లీ మిస్ ఆలోచించుకోండి. సరే సూపర్ ఓవర్ వచ్చింది, బాగా కొట్టారు, 17 runs డిఫెండ్ చేసుకోవాలి. అగైన్ అజ్మత్ ఉమర్జే ఇస్ అ బెటర్ బౌలర్ వైల్ డిఫెండింగ్. ఫజల్ ఫారూఖీ ఇస్ అ బెటర్ బౌలర్. ఎప్పుడైతే తనకి ఎటువంటి టార్గెట్ లేకుండా బెటర్గా బౌలింగ్ చేస్తాడు. అక్కడ మళ్ళీ తిప్పింది. ఫజల్ ఫారూఖీ వేసాడు బౌలింగ్, డెవాల్ బ్రేవిస్ 6 కొట్టాడు, డెవాల్ బ్రేవిస్ అవుట్ అయ్యాడు. 1 ball 7 runs కావాలి, ట్రిస్టన్ స్టబ్స్ కొట్టాడు 6. ట్రిస్టన్ స్టబ్స్ స్టోరీ చూడండి మీరు. వరల్డ్ కప్లో ఇనిషియల్లీ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్, కానీ మళ్ళీ ఇంజరీ రీప్లేస్మెంట్లు అన్నారు, ట్రిస్టన్ స్టబ్స్ని తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే న్యూజిలాండ్తో భయంకరమైన ప్రెషర్లో సౌత్ ఆఫ్రికా ఎంట్రీ కొట్టేవాళ్ళు. భయంకరమైన ప్రెషర్లో సౌత్ ఆఫ్రికా ఎంత బాగా ఆడతారో అందరికీ తెలిసిందే. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఆ మ్యాచ్ ఏం జరిగినా, ఏమైనా, ఏం అవ్వకపోయినా, అసలు మ్యాచ్ జరగకపోయినా కూడా వీళ్ళు సూపర్ ఎయిట్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఆ 6 ఇంపార్టెన్స్ అంత ఉంది. సరే సెకండ్ సూపర్ ఓవర్ వచ్చింది. అక్కడన్నా నా పాయింట్ ఏంటంటే, రషీద్ గాట్ 2 wickets and 28 runs మాత్రం ఇచ్చాడు. నూర్ అహ్మద్ లాస్ట్ 2 overs 12 runs మాత్రమే ఇచ్చాడు. వై నో స్పిన్? ఎందుకు మీరు మళ్ళీ అజ్మత్ దగ్గరికి వెళ్ళారు? ఒకవేళ 3 wickets తీసాడు అజ్మత్ అనుకుంటే ముందే తీసుకొని రావచ్చు కదా. అండ్ సౌత్ ఆఫ్రికా స్పిన్ ఆడడంలో ఎంత ఇబ్బందులు ఉంటే అందరికీ తెలుసు. ఇటువంటి క్రన్ సిచ్యువేషన్లో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. రషీద్ ఖాన్ అతను బ్యాక్ చేసుకోలేదు.
మీరు జానథన్ ట్రాట్ అని చెప్పి ఉండాల్సింది వాస్ నో యూ హ్యావ్ టు గో అండ్ బోర్ అని చెప్పి ఉండాల్సింది. కంప్లీట్లీ రాంగ్ టాక్టిక్స్ ఆఫ్ఘనిస్తాన్కి. ఈ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారంటే కనుక స్వయంకృత అపరాధాలు. 2 నో బాల్ వచ్చే బాస్ లాస్ట్ ఓవర్లో యూ స్టిల్ నాట్ స్కోరింగ్ విక్టరీ రన్స్. ఆ తర్వాత 18 రన్లు మీరు డిఫెండ్ చేసుకోలేకపోయారు మొదటి సూపర్ ఓవర్లో. అదొక తప్ప. 23 రన్లు ఇచ్చారు. మిల్లర్ కిల్లర్ బ్లో కొట్టాడు. అజ్మత్ ఉమర్జాన్ 2 సిక్స్లు కొట్టాడు. తర్వాత ఫస్ట్ బాల్ స్టబ్స్ కొట్టాడు. పువర్ బౌలింగ్ అది, అబ్సల్యూట్లీ పువర్ బౌలింగ్ అజ్మత్ ఉమర్జాన్ దగ్గర నుంచి. 23 రన్లు వచ్చాయి. అండ్ ఎవరైనా పంపించారు బ్యాటింగ్కి? నబీని పంపించారు. వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? నబీకి అనుభవం ఉందంటే బౌలింగ్ చేయాలి కదా. 43-44 ఏళ్ళు నబీ బౌలింగ్ చేయాలి కదా. మీరు సూపర్ ఓవర్లో 6 బాల్స్ ఉన్నప్పుడు నబీని ఎందుకు పంపిస్తారు? గుర్బాజ్ అంత మంచి హిట్లు కొట్టాడు, నూర్ అహ్మద్ అంత మంచి హిట్లు కొట్టాడు, సరే మధ్యలో అజ్మత్ అంత మంచి హిట్లు కొట్టాడు. వై? ఎందుకు? డెవాల్డ్ బ్రవీస్ అవుట్ అయ్యాడు కాబట్టి అతను బ్యాటింగ్ చేయడానికి లేదు. ఫరూకీ బౌలింగ్ చేశాడు కాబట్టి అతను సెకండ్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి లేదు. బట్ గుర్బాజ్ వచ్చి మళ్ళీ ఆడొచ్చు కదా. గుర్బాజ్ వచ్చాడు ఆడడానికి. అప్పటికే నబీ ఫస్ట్ బాల్ మిస్, సెకండ్ బాల్ అవుట్, థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ 6, ఫిఫ్త్ బాల్ 6, ఇంకో బాల్ 6 పడుంటే సౌత్ ఆఫ్రికా గాన్. అండ్ మీకు ఇక్కడ డౌట్ వచ్చిండొచ్చు, ఫజల్ ఫారూకీ ఫస్ట్ సూపర్ ఓవర్లో లాస్ట్ బాల్ వైడ్ యార్కర్ వేసి ఉంటే బాగుండేది కదా. ప్రెషర్ బాస్ వైడ్ యార్కర్ వేసే ప్రయత్నం చేసేది కనుక వైడ్ అయింది అనుకోండి, అమ్మ వైడ్ అయిపోయిందా ఇంకో బాల్ వేయాలా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రెషర్ కాకుండా పర్ఫెక్ట్ యార్కర్ దించుదాం అనుకున్నాడు. పర్ఫెక్ట్ యార్కర్ పడలేదు. పర్ఫెక్ట్గా ట్రిస్టన్ సబ్దన్ అండర్నీత్ వెళ్ళి కొట్టాడు, 6 వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మహారాజ్ ఏం చేశాడు? వెంట్ ఫర్ దట్ వైడ్ యార్కర్. మహారాజ్కి ఇవ్వడం కూడా ఐ థింక్ ఇట్స్ అ గుడ్ చాయిస్ బికాజ్ ఎక్కడొక్కడ స్పిన్ విల్ కంట్రోల్ థింగ్స్. బట్ గుర్బాజ్ వాజ్ ఇన్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ మోడ్లో ఉన్నాడు, మైండ్ సెట్లో ఉన్నాడు. ఆ వైడ్ బాల్ పడేసేసరికి గుర్బాజ్ కూడా కొంచెం నాన్ కమిటల్ అయ్యాడా ఆ లాస్ట్ షాట్ కొట్టడంలో అనిపించింది నాకు. ఎందుకంటే 4 కొడితే ఇంకో సూపర్ ఓవర్ వచ్చేది, 4 కొట్టుంటే ఇంకొక సూపర్ ఓవర్ వచ్చేది, 6 కొడితేనే మ్యాచ్ విక్టరీ. సో వైడ్ యార్కర్ పడినా కూడా మనం 4ని కొట్టచ్చు, దాన్ని ఇంకొక సూపర్ ఓవర్ ఫోర్స్ చేసుకోవచ్చు అన్న ఒక చిన్న థాట్ ఏమన్నా గుర్బాజ్ మైండ్లో వచ్చిందా అనేది నాకు అనిపించింది. అది వచ్చిందా రాలేదో తెలియదు. అడగడం కూడా సబబు కాదు, అడిగినా కూడా అతను ఏం చెప్పలేడు, ఏం చెప్పినా కూడా ఒకే పడింది. సో అందుకే పూర్తిగా కమిట్ అవ్వలేదు ఆ షాట్ కొట్టడానికి. నార్మల్ స్లైస్ కొట్టాడు గ్యాప్లో 4 పంపించడానికి అనేది నాకు అనిపించింది. అండ్ అవుట్ అయిపోయాడు అక్కడ. సౌత్ ఆఫ్రికా గెలిచేసింది. అండ్ ఏం ధమాకా గురు, ఏం డబల్ అటాక్, ఏం హార్ట్ అటాక్, లుంగి ఎంగిడి అన్నాడు కూడా అక్కడ ప్రజెంటేషన్లో. నేను ఇంత వెయిట్ ఎప్పుడు తగ్గుండాను, ఇంత స్ట్రెస్ ఎప్పుడు ఫీల్ అవ్వడానని చెప్పేసి అతను స్లో బాల్సే యాక్చువల్గా ట్రిక్ క్రియేట్ చేసి అతను ఓవర్లో 2 వికెట్లు తీసుకోవడం, తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చి డెత్లో ఆ స్లో బాల్స్ వేసి అవుట్ చేయడం. యాన్సర్ కూడా బాగానే సపోర్ట్ చేశాడు ఆ పెనల్టీమేట్ ఓవర్లో. ఆ 2-3 ఓవర్లు లేకుండా ఉండుంటే కనుక 187 వుడ్ హావ్ బీన్ చేస్డ్ బాస్. అగైన్ మళ్ళీ చూడండి సౌత్ ఆఫ్రికా టాక్టిక్స్ చూడండి. ఎందుకు మిల్లర్ వచ్చాడు 2 సూపర్ ఓవర్లు అంటే ఈ స్టేడియంలో అతను చాలానే ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడాడు. ఈ స్టేడియం లూక్ అండ్ కార్నర్ తెలుసు, షార్ట్ బౌండరీని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసు, వికెట్ గురించి తెలుసు, కొంచెం మంచి అనుభవాలు ఉన్నాయి కాబట్టి మిల్లర్ని పంపించారు. రషీద్ స్టిల్ ప్లేస్ ఫర్ ద సేమ్ ఫ్రాంచైజ్ ఆన్ ద సేమ్ వెరీ గ్రౌండ్, అహ్మదాబాద్లోనే ఆడతాడు. ఎందుకు రషీద్ భాయ్ బౌలింగ్ వేయలేదు అనేది ఇప్పటికీ తెలియట్లా. రషీద్ అన్నాడు ఇట్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్, అర్థం కాలేదు. బాగా ఆడారు, 220 దాకా వెళ్ళేది, 180 దాకా రిస్ట్రిక్ట్ చేశారు, బ్యాటింగ్ కూడా బాగా చేశారు, అక్కడ దాకా వచ్చారు, అంతా కరెక్టే. అప్లిఫ్ట్ చేయడం చాలా కష్టం బాయ్స్ని, బట్ ఇదే అవుతుంది. అండ్ ట్రాట్ టాక్టికలీ హ్యాస్ బిన్ వెరీ వెరీ పువర్ ఈ వరల్డ్ కప్లో. నూర్ అహ్మద్ని మీరు న్యూజిలాండ్కి అగేన్స్ట్గా చెన్నైలో ఆడించలేదు. అండ్ ఒక ఓవర్ బ్యాడ్ ఓవర్ అని ఎంత బాగా కంబ్యాక్ ఇవ్వగలి వాళ్ళు చూపించాడు. బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు చేర్పులు అంటారా, సరే గుల్బదీన్ 50-60 కొట్టాడు కాబట్టి అతను పంపించారు. కానీ ఆ తర్వాత ఇంకొంచెం ఇంటెంట్ ఉండాల్సింది. 2 డ్రింక్స్ బ్రేక్లు ఉన్నాయిగా పొద్దున పూట మ్యాచ్ అని, ఎక్కడో ఒకటి కొంచెం మెసేజ్ అయినా సరైన రీతిలో పంపించుండాల్సింది కదా. సో ఇవన్నీ చేయకుండా లాస్ట్లో ఎప్పుడు 2 పరుగులు కావాలంటే వాటర్ బాటిల్ వచ్చింది, అవసరం అక్కడ. సో ఇవన్నీ కూడా టాక్టికలీ ట్రాట్ హ్యాస్ బిన్ రాంగ్. రషీద్ డిడ్ నాట్ బ్యాక్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ సౌత్ ఆఫ్రికాకి కలిసి వచ్చాయి. ఒకనొక పాయింట్ నాకు అనిపించింది బోత్ ఆఫ్ ద టీమ్స్ వాంటెడ్ టు లూజ్ ఏమో అనిపించింది. ఎవరు కూడా గెలవాలనేది, ఎవరు కూడా ఓడిపోయేట్టుగా ఆడుతున్నారా అన్నట్టు అనిపించింది నాకు. కిల్లర్ స్టాటిస్టిక్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటిదాకా సూపర్ ఓవర్ గెలవాలి, సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా సూపర్ ఓవర్ ఓడిపోవాలి. లాస్ట్ 3 సూపర్ ఓవర్స్ మనం మాట్లాడుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లాస్ దెమ్ ఆల్. లాస్ట్ 2 or 3 సూపర్ ఓవర్స్ సౌత్ ఆఫ్రికా వన్ దెమ్ ఆల్. సో ఇది పరిస్థితి. అండ్ ఈ మ్యాచ్ దీంతో క్లియర్ వాజ్ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఇన్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫేస్ చేసుకోకపోయినా కూడా దే ఆర్ ఇన్. ప్రీ సీడింగ్స్ ఎలాగో జరిగిపోయాయి కాబట్టి ఆ మ్యాచ్ ఇస్ డెడ్ రబ్బర్. నా సింపుల్ యాజ్ దట్, అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కొంచెం షో ఉండేది. న్యూజిలాండ్కి అగేన్స్ట్గా బాగానే కొట్టారు, బట్ న్యూజిలాండ్ చేజ్ ఇట్ ఆఫ్. అండ్ చేజింగ్లో ఎప్పుడు కూడా తడబాటు అని చెప్తూనే ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్ గురించి. కొట్టేసి ఉండాల్సింది, ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అండ్ దే ఆర్ ఎలిమినేటెడ్. సరే ఇంకా మ్యాథమెటికల్ ఏదో ఒక పాసిబిలిటీ ఉంది అది ఇదని మాట్లాడుకున్నా కూడా ఎవరిని పక్కన పెట్టండి బాస్, ఇంకా నేను జరగని పనులు అని అయిపోయినాయి. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ డన్ అండ్ డస్టెడ్. సో ఆఫ్ఘనిస్తాన్కి ఛాన్స్ కనిపించట్లేదు. ఫెంటాస్టిక్ మ్యాచ్ కనిపించింది. సరే ఆఫ్ఘనిస్తాన్ అసోసియేట్ నేషనే కాబట్టి మళ్ళీ ఆ ప్రెషర్ దాటలేకపోయారా, చూసుకోలేకపోయారు అనిపించింది. కానీ దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫేస్గా. సౌత్ ఆఫ్రికాని ఇప్పటిదాకా వాళ్ళు వరల్డ్ కప్లో ఓడించలేదు, అదే బాధ వాళ్ళకి. ఈసారి ఓడించే అవకాశం వచ్చింది, ఓడించలేకపోయారు. సో ఇంతకన్నా
డ్రామా మ్యాచ్ అనేది ఐ డోంట్ థింక్ ఈ వరల్డ్ కప్లో వస్తుంది. 2 సూపర్ ఓవర్లు లాస్ట్ బాల్ మామూలు హడావిడి కాదు ఇది.